స్కూల్ బస్ అయితే వస్తుంది. అక్కడికి వరలక్ష్మి వెన్నెల కోసం, విష్ణు అయితే వైష్ణవి కోసం అని చెప్పి అక్కడికి వస్తారు. ఇంతలో ఫస్ట్ అయితే వైష్ణవి బస్ దిగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళ డాడీని చూసి బేబీ అంటూ మనసులో అనుకుని, అమ్మో నేను ఇప్పుడు బేబీ దగ్గరికి వెళ్ళను, వెన్నెల వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి వరలక్ష్మిని గట్టిగా హగ్ చేసుకొని అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది. అది చూసి వరలక్ష్మి అయితే అమ్మ మీ అవుటింగ్ బాగా అయ్యిందా, బాగా ఎంజాయ్ చేసావా అని చెప్పి వరలక్ష్మి అయితే వెన్నెల అనుకొని వైష్ణవిని అడుగుతూ ఉంటుంది. ఇక బాగానే అయ్యింది అమ్మ అమ్మ అంటూ చాలా మురిసిపోతూ వరలక్ష్మిని మళ్ళీ వైష్ణవి హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తూ వెన్నెల అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో వెన్నెల కూడా బస్ దిగి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళకుండా విష్ణు దగ్గరకు వెళ్ళి డాడీ డాడీ అంటూ విష్ణు దగ్గరకు వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. విష్ణు కూడా వైష్ణవి అనుకొని వెన్నెలని గట్టిగా హగ్ చేసుకొని అమ్మ మీ అవుటింగ్ బాగా అయ్యిందా అని చెప్పి విష్ణు అడుగుతూ ఉంటాడు. దానికి వెన్నెల అయితే చాలా బాగా అయింది నాన్న అని చెప్పి విష్ణుని అస్సలు వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి విష్ణు అయితే ఏంటమ్మా వదులు బేబీ వదులు అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే వెన్నెల నాన్న అనేసి గట్టిగా పట్టేసుకుని అలా ఉండిపోతుంది. ఇక విష్ణు దగ్గరికి వెన్నెల, వరలక్ష్మి దగ్గరకు వైష్ణవి వెళ్తారు. ఇక వాళ్ళిద్దరిని విష్ణు వరలక్ష్మి కనిపెట్టగలరా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.